వెల్కమ్ స్టూడెంట్స్. జేఈ 2024 సెషన్ 1 ఫైనల్ ఆన్సర్కి ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఇంతవరకు చెక్ చేసుకున్న స్టూడెంట్స్ అయితే మనకు వెబ్సైట్లో కూడా ఫైనల్ ఆన్సర్కి వచ్చింది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని వెరిఫై చేసేసుకోండి. సో ఇంకా అఫీషియల్గా మనకు రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు, రిజల్ట్స్ రిలీజ్ టైం ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వెంటనే మీకు మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, జోసా సీసెబ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మనకు ఎన్టీఏ ఆల్రెడీ టుడే ఈవినింగ్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తామని అఫీషియల్గా న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో మరి ఈవినింగ్ అంటే ఏ టైంకి వస్తుంది, ఇదే అందరికి ఉన్న క్వశ్చన్ మార్క్. ఏ టైంకి అనేది చెప్తాను. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ తప్పకుండా జాయిన్ అవ్వండి. ఎందుకంటే రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వితిన్ 15 మినిట్స్ లోపు మీరు వెరిఫై చేసుకోవాలంటే మీకు వెంటనే అప్డేట్ ఇస్తాను నేను. ఎందుకు అంటే మనకు అందరు స్టూడెంట్స్ ఒకేసారి చెక్ చేసుకున్నారు కాబట్టి సర్వర్ బిజీ అయిపోతుంది, వెబ్సైట్ స్టక్ అవుతుంది. రిజల్ట్స్ అనౌన్స్ చేసినా కానీ మీరు ఇంకా 2-3 అవర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది రిజల్ట్స్ కోసం కాబట్టి. సో ఇంకా టైం విషయానికి వస్తే మనకు ఇప్పుడు ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేశారు కదా, ఈ ఫైనల్ ఆన్సర్కితో పాటు 100% ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చింది అనేది కౌంట్ న్యూస్ అయితే వస్తుంది. అది వచ్చిన తర్వాత 1 అవర్లో మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో 100% ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చింది అనేది ఇంకొక 2-3 అవర్స్లో మ్యాక్సిమం 7 PM లోపు మనకు 100% వచ్చిన స్టూడెంట్స్ కౌంట్ రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయిన వెంటనే అంటే 8 PM లోపు కన్ఫర్మ్గా సెషన్ 1 రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఏ టైంలో అయినా సరే 6 PM లోపు 7 PM లోపు ఎప్పుడైనా రావచ్చు. వచ్చిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను, రెడీగా ఉండండి. చెప్పాను కదా 15 మినిట్స్ లోపు రిజల్ట్స్ మీరు చెక్ చేసుకోకపోతే 2-3 అవర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది సర్వర్ బిజీ అవ్వడం వల్ల. థ్యాంక్ యూ.